తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారికి గౌరవ మాజీ మంత్రివర్యులు మన సూర్యాపేట శాసనసభ్యులు మిత్రులు అన్న జగదీశ్వర్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులతో కాబోయే మన భువనగిరి ఎంపీ శ్రీ క్యామ మల్లేశన్న గారికి జడ్పీ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు సోదరిమణి శ్రవంతి గారు మున్సిపల్ చైర్మన్ చంద్రకళ వెంకన్న గారు మా మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారు రవీంద్ర కుమార్ గారు ఆగు బిడ్డ ప్లీజ్ బంద్ చేయండి ఒక పావు గంట నన్ను మాట్లాడి నీ దండం పెడతాను రవీంద్ర కుమార్ గారు మాజీ శాసనసభ్యులు లింగన్న గారు మరి ఈరోజు చండూరులో ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అన్న తమ్ముళ్లకు అక్క చెల్లెళ్లకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా మిత్రులారా మీ దండం పెట్టరా భయ్ ఆగురా భయ్ ఈరోజు అరే ఏమైంది పశువు వచ్చింది మెల్లగా పోనీ భయ్ మెల్లగా 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 దారి రాజగోపాల్ రెడ్డి తోలిండో ఏమో మెల్లగా బిడ్డ దాన్ని తోలింది బిడ్డ బయటకు కావాలని తోలినేస్తారు ఈరోజు ఆగ్ర బిడ్డ దండం పెట్టరా సైజులు ఈరోజు మీ అందరి ఉత్సాహం ఊపు చూస్తా ఉంటే నాకు మాత్రం సంపూర్ణమైన నమ్మకం కలిగింది భువనగిరి మీద ఎగిరే జెండా గులాబీ జెండా అనేటువంటి అర్థమైపోయింది ఇవాళ కొందరు ఇంకా పూలు గుంజుకోరా భయ్ వాళ్ళ దగ్గర ఇవాళ కొందరు పార్టీ నుంచి ఇసుక దొంగలో కంకర దొంగలో భూములు కాపాడుకోవడానికో కొంతమంది నాయకులు పార్టీ నుంచి వీడొచ్చు కానీ అసలు సిసలైన ఉద్యమకారులు కార్యకర్తలందరూ కూడా ఇవాళ కేసీఆర్ తో బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారు దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒక్కటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత అహంకారంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు భూమి మీద లేరు గాలిలో ఉన్నారు వాళ్ళ మాటలు ఎట్లున్నాయి రైతు బంధు రాలేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటాడు చెప్పుతో కొట్టండి అంటుండు ఇంకా కొంతమంది మంత్రులు అహంకారంతో విర్రవీగుతున్నారు వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలి ఆ గాల్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళను భూమి మీదకి తేవాలంటే క్యామ మల్లేశన్నను పార్లమెంటుకి పంపించాలి నేను ఒకటే అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు 6 గ్యారెంటీలు 5 అయిపోయినాయి అంటున్నారు అయినా 5 ఆ రోజేమో బాండ్ పేపర్లు రాసిచ్చిర్రు బాండ్ పేపర్ల మీద 100 రోజుల్లో 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేస్తామన్నారు నిజంగా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అయినాయా డిసెంబర్ 9 నాడు కుర్చీలో కూర్చోగానే మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నాడు అయిందా అంటే ఆ రోజేమో ప్రామిసరీ నోట్లు ఇవాళేమో కొత్తగా గాడ్ ప్రామిసులు స్టార్ట్ చేసింది చూస్తలేరా మీరు టీవీ పెడితే ఏమున్నాయి అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు ఇంకేమైనా ఉన్నాయా నిజంగా ఆ రోజేమో బాండ్ పేపర్ రాసిచ్చి నమ్మించారు పబ్లిక్ ను ఇక మేము 100 రోజుల్లో ఇవన్నీ మీకు చేసిస్తామన్నారు ఇవాళ ఒక్కటి కూడా కాకపోవడం వల్ల మళ్ళీ మనల్ని మోసం చేయాలని ఏ ఊరికి పోతే ఆ ఊర్లో దేవుని మీద ఒట్టు పెడతా ఉన్నారు మళ్ళీ మోసపోదామా ఇవాళ 6 ఇట్లా 5 అయినాయని అబద్ధం ఆడుతున్నారు నేను మిమ్మల్ని అడుగుతా ఇవాళ మొదటి హామీ మా అక్క చెల్లెళ్లకు నెలకు 2500 రూపాయలు 1వ తారీఖు వేస్తామన్నారు పడ్డాయా చెల్లె 2500 పడ్డాయా మరి మా అక్క చెల్లెల్ని అడుగుతున్నా నేను ఎందుకంటే ఇలా 4 నెలలు 5వ నెల పడ్డది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతి చెల్లెకు అక్కకు 4 నెలలు ఇంటూ 2500 అంటే 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది
మా అక్క చెల్లెలను నేను కోరేది ఒక్కటే, ఎవడన్నా కాంగ్రెస్ వాడు మీ ఊళ్ళోకి వచ్చి కాంగ్రెస్ కోటేయమంటే బిడ్డ 10,000 పెట్టిన తర్వాత నీ ఓటు సంగతి అని చెప్పి గట్టిగా మీరు అడగాలి. ఇలా బాకీ వల్లేదా? మొదటి హామీ మహాలక్ష్మి పేరు మీద అక్క చెల్లెలకు 2,500 ఇస్తామని మహా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. రెండవ హామీ మా రైతుల కోసం 15,000 రూపాయల రైతు బంధు ఇస్తామన్నారు. పడ్డాయా? 15 వాళ్ళ మీద దేవుడెరుగు. ఆ 10,000 అన్న పడ్డాయా? 3 ఎకరాలకు 4 ఎకరాలకు పడ్డాయి, మిగతాలకు అవి కూడా వల్లే. నేను ఒక విషయం గుర్తు చేయాలి మీకు. కరోనా కష్టకాలంలో కరోనా వచ్చి ఆమ్దాన్ లేనప్పుడు ఖజానా ఖాళీ ఉంటే కేసీఆర్ ఏం చేసిండు? మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, ఉద్యోగస్తుల జీతాలు కోత పెట్టిండు. కానీ రైతులకు కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధు ఇచ్చిండు. మరి కేసీఆర్ 5 ఏళ్ళు బరాబర్ రైతు బంధు ఇస్తాడెట్లా? ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 5 నెలలు కాలే ఈ రైతు బంధు ఇయ్యే శాత కాదెట్లా అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇలా రైతు బంధు కూడా ఇయ్యే శాత కాలే. వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నారు, వచ్చిన అదే బోనస్. 2,500 క్వింటాల్ వడ్లు కొట్టమన్నారు, కొన్నారే. 2,500 దేవుడెరుగు రాంగా చూసుకుంటూ వచ్చిన కళ్ళాలల్లా నెల రోజుల నుంచి వడ్లను ఆడబెట్టి పడిగాపులు కాస్తున్నారు రైతులు. ఇలా వడ్లు కొనడం కూడా ఈ ప్రభుత్వానికి చేతనైతలేదు. అదే విధంగా మా అవ్వ తాతలకు నెలకు 4,000 రూపాయలు ఇస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చినారే? ఇవాళ 4,000 దేవుడెరుగు. నడిమిట్ల జనవరి నెలలో ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టిండ్రు. నడిమిట్ల జనవరిలో అవ్వ తాతలకు ఒక 2,000 ఎగరగొట్టిండ్రా లేదా? వెనకటికేదో సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. వీడు 4,000 ఇస్తాడని ఆశపడితే 4,000 ఏమో కానీ 1 నెల పింఛన్ ఎగరగొట్టిండు రేవంత్ రెడ్డి. అయినా కాంగ్రెస్ కోటేద్దామా? దయచేసి ఆలోచన చెయ్యండి. అయితే వాస్తవాలు ఇట్లున్నాయి. నేను మొన్న రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు? 2 లక్షల రుణమాఫీ కాలేదని జనం అడిగితే భద్రాచలం పోతాడు, రాములవారి మీద ఒట్టు అంటాడు, మెదక్ వస్తాడు, చర్చి మీద ఒట్టు అంటాడు, సిద్దిపేట పోతాడు, కొమరల్లి మల్లన్న మీద ఒట్టు అంటాడు. నే అన్న ఈ ఒట్లంటే ఎందుకయా? ఈ ఒట్లన్నీ ఎందుకు? నువ్వు నిజంగా 15 ఆగస్టు లోపు 6 గ్యారంటీలు అమలు చేస్తే, 2 లక్షల రుణమాఫీ చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవిని వదులుకుంటా. చెయ్యకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తావా అని అడిగినా. చేసే ముఖమైతే సవాల్ స్వీకరించాలనా వద్దా? చేసే ముఖమైతే సవాల్ తీసుకోవాలనా వద్దా? దేవుని మీద ఒట్లు పెట్టాడట కానీ రాజీనామా చేయడానికి సిద్ధపడ్డట. అంటే ఇవాళ ఆలోచన చేయండి. మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నారు. మోసపోతే ఈ కొడుకులు 4 ఏళ్ల దాకా దొరకరు. ఇక్కడ మీ రాజగోపాల్ రెడ్డి ఏమో మంత్రి పదవి కోసం ఆశపడుతుండు, నేనేమో నాకు ఉన్న ఎమ్మెల్యే పదవి వదులుతా, నా అవ్వ తాతలకు 4,000 పింఛని, నా అక్క చెల్లెలకు 2,500 మా రైతులకు 15,000 ఇయ్యి, మా వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇయ్యి, 2 లక్షల రుణమాఫీ చెయ్యి, నా ఎమ్మెల్యే పదవి వదులుకుంటా, మళ్ళా పోటీ చెయ్య అని నేనంటున్నా. మీ రాజగోపాల్ రెడ్డి ఏమంటుండు? అవ్వతాతలకు 4,000 రాకపోయినా పర్వాలేదు, అక్క చెల్లెలకు 2,500 రాకపోయినా పర్వాలేదు, వడ్లకు మక్కలకు బోనస్ రాకపోయినా పర్వాలేదు, రైతుకు రుణమాఫీ జరగకపోయినా అవసరం లేదు, నాకు పదవి వస్తే చాలని రాజగోపాల్ రెడ్డి అంటుండు. ఇలా ఆలోచన చేయొద్దామా? ఒక వ్యక్తికి పదవి కావాలన్నా ఈ ప్రజలకు లాభం కావాలన్నా ఆలోచించండి. ఈ ప్రజలకు మేలు జరగాలంటే ఈ కాంగ్రెస్ కు సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నా? ఇప్పుడు మన ఊళ్ళల్లా చెక్ బౌన్స్ అయిందనుకో, చెక్ బౌన్స్ అయితే శిక్ష పట్టదా పడదా? చెక్ ఎవరైనా ఇచ్చిండ్రు, చెక్ పాస్ కాలే, టైం మీద చెక్ పాస్ కాకపోతే కోర్టుకు పోతే శిక్ష పట్టదా పడదా? మరి కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ 100 రోజుల్లో ఇస్తామని రాసిచ్చిండ్రు. మరి బాండ్ పేపర్ బౌన్స్ చేసిన ఈ కాంగ్రెస్ కు శిక్ష పడాలనా వద్దా? బాండ్ పేపర్ బౌన్స్ అయిందా లేదా? బాండ్ పేపర్ బౌన్స్ అయితే శిక్ష పడాలనా వద్దా? గా శిక్షనే
13వ తారీఖు నాడు మీరందరూ కారు గుర్తు మీద కీ 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 అని గుద్దుతే ఆ గుంపు మేస్త్రి గూబ వలగాలి. గుంపు మేస్త్రి గూబ వలిగేటట్టు మీరు తీర్పు ఇవ్వండి. రేపు అసెంబ్లీలో నేను జగదీష్ అన్న బిడ్డ మా చండూర్ల నీకు సురుకు పెట్టిండ్రు, మా భువనగిరిలో నిన్ను ఓడగొట్టిండ్రు, ఇప్పటికైనా 4000 ఇస్తావా ఇయ్యవా అని ఆ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మీకోసం అసెంబ్లీలో కొట్లాడతాం. మేము కొట్లాడాలా వద్దా? కొట్లాడాలంటే ప్రశ్నించే గొంతుని గెలిపియాలి. మీరు తప్పిపోయి కాంగ్రెస్ కోటేసింది అనుకో, ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను 4000 ఎగబెట్టినా నాకే ఓటేసిండ్రు అంటాడు. నేను రుణమాఫీ చేయకపోయినా నాకే ఓటేసిండ్రు అంటాడు. వడ్లకు బోనస్ ఇవ్వకుండా నాకే ఓటేసిండ్రు అంటాడు. ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తా అని ఎగబెట్టినా నాకే ఓటేసిండ్రు అంటాడు. అనడా? ఆయన వాళ్ళు భూమి మీదకి రావాలంటే, ఇవన్నీ అమలు కావాలంటే కాంగ్రెస్ వాళ్ళకు సురుకు పెట్టాలి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినా ఈ గవర్నమెంట్ ఏం పడిపోదు. కానీ 6 గ్యారెంటీలు నువ్వు అమలు చేయలే గనక, నువ్వు ప్రజలను మోసం చేసినావు గనక ఈ ప్రజలు నీకు బుద్ధి చెప్పిండ్రు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఇవాళ అక్క చెల్లెలు ఆలోచించాలి. ఏమక్క, కాంగ్రెస్ వాళ్ళు తులం బంగారం ఇస్తామన్నారా? వచ్చిందా? ఎవరికన్నా వచ్చిందా? ఇవాళ నిన్నీయాల ఈ 2 నెలల్లో 1,00,000 పెళ్లిలు అయినాయి. 1,00,000 పెళ్లిలు అయినాయి. కాంగ్రెస్ వాళ్ళు ఇలా 1,00,000 తులాల బంగారం బాకీ పడ్డారు తెలంగాణ ప్రజలకు. అదేందో ఏమో ఈ కాంగ్రెస్ వాడు గెలిచినాక 50,000 తులం ఉన్న బంగారం 75,000 అయింది. కొండెక్కింది బంగారం. కందిపప్పు ఎంత అయింది చెల్లె? 170 200 అయిందట నిన్నీయాల. అయిందా? ధరలు పెరుగుతున్నాయి. సిమెంట్ బస్తా పెరిగింది, కంకర దొరకలేదు, సలాక పెరిగింది, ఇసుక దొరకలేదు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ధరలన్నీ పెరుగుతూ ఉన్నాయి. మరి ఏం చేసిండ్రు? బాగా మీరు ఆలోచన చేయండి. ఇవాళ 6 చేసినా అంటుండ్రు రేవంత్ రెడ్డి. 6 గ్యారెంటీలు 5 అయినాయే. మొదటిది మహాలక్ష్మి వచ్చిందా? మహాలక్ష్మి 2,500 అక్క చెల్లెలకు వచ్చినాయా? రెండవది 15,000 రైతు బంధు వచ్చిందా? మూడవది 4,000 పింఛన్ అవ్వా తాతలకు వచ్చిందా? నాలుగవది నిరుద్యోగ భృతి మా విద్యార్థులకు భరోసా కార్డు వచ్చిందా? 5వది పేదలకు ఇండ్లు వచ్చినాయా? మరి 5 కాలే. వాళ్ళు ఏమంటారు? 6 చేసినాం అని మన చెవులలో పూలు పెడుతున్నారు. మోసపోదామా? అందువల్ల నేను కార్యకర్తల్ని కోరేది ఒక్కటే, దయచేసి ఇంటింటికి పోయి మీరు మంచిగా సంధాయించండి. అక్క చెల్లెళ్లకు ఈ కాంగ్రెస్ మోసాలను బాగా అర్థం చేయించండి. మనకేం కావాలి? ఒక కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఒక మనిషికి మంత్రి పదవి కావాలన్నా? ఈ అవ్వ తాతలకు 4,000 కావాలన్నా? ఒక మనిషికి పదవి రావాలన్నా? మా అక్క చెల్లెలకు పెళ్లి చేస్తే తులం బంగారం రావాలన్నా? ఒక మనిషికి పదవి కాదు, ఈ ప్రజలకు మేలు జరగాలి. మనందరికీ మేలు జరగాలంటే క్యామ మల్లేశం అన్న కారు గుర్తు మీద ఓటేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇచ్చిండ్రు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని, కిరణ్ కుమార్ రెడ్డికి ఏం గుణగణాలు ఉన్నాయని టికెట్ ఇచ్చినవేను? ఏమున్నాయి కిరణ్ కుమార్ రెడ్డి గొప్పతనం ఏంది? రాహుల్ గాంధీ సంతకం ఫోర్జరీ చేసి పార్టీలకి సస్పెండ్ చేసినందుకు ఈయనకు టికెట్ ఇచ్చినవా? ఏ గుణగణాలు ఉన్నాయని చామల కిరణ్ కుమార్ రెడ్డి టికెట్ ఇచ్చినావు? ఆయన నిన్నగాక మొన్న 15 రోజుల కింద భూ కబ్జా కేసులో ఆయన మీద కేసు రిజిస్టర్ అయింది. అంటే కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నోట్ల కట్టలు ఉన్నాయనో డబ్బు సంచులను చూసి ఇలా టికెట్ ఇచ్చినట్టు కనబడతా ఉంది. మా మల్లేష్ అన్న బలహీన వర్గాల నుంచి వచ్చిన బీసీ బిడ్డ, బీసీల కోసం పోరాటం చేసినటువంటి ఒక మంచి నాయకుడు. దయచేసి మీరందరూ ఈ బీసీ బిడ్డను ఆశీర్వదించి బీసీల సత్తా చూపించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇక బీజేపీ ఉన్నది అడమిట్లో ఒకటి, బీజేపీ వాళ్ళు కూడా తిరుగుతున్నారు. నేను ఒకటే కోరుతున్నా, నాకైతే నమ్మకం వచ్చింది, ఈ తాప జనం అయితే కాంగ్రెస్ కోటేయడానికి తయారు లేరు. కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. కానీ కాంగ్రెస్ మీద కోపం కొద్ది ఎవరైనా బీజేపీ గిట్ట ఓటేసిర్రు అనుకో, పేనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది. 10 ఏళ్ళు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉండే,
ఏమన్నా ఒక్క మంచి పని చేసినారే? 10 ఏళ్ల బీజేపీ గవర్నమెంట్ పేదలకు, మహిళలకు, దళితులకు, గిరిజనులకు, బీసీలకు ఒక్క మంచి పని చేసిందా అని నేను అడుగుతా ఉన్నా. ఏదన్నా ఒక్క పని, ఒకటి రెండు మా చేసిందే, ఒకటి రెండు. 350 సిలిండర్ 1000 రూపాయలు చేయలే, 60 రూపాయలకు లీటర్ పెట్రోల్ డీజిల్ 100 రూపాయలు చేయలే, జిఎస్టీ పెట్టి ఉప్పు మీద, పప్పు మీద, నూనె మీద ఇలా ధరలు పెంచలే బీజేపీ. జిఎస్టీ పెట్టి ఏం చేసింది బీజేపీ? ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ మన కారు గుర్తు ఏం చేసిందంటే మా ప్రభాకర్ అన్న 50 చెప్తాడు, 200 పెన్షన్ 2000 చేసిండు, ఆడవిళ్ళ పెళ్లి పెడితే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ఇంటింటికి నల్లా పెట్టి మంచి నీళ్లు తాగిచ్చిండు, రైతు బంద్ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టిండు, మా చండూరును రెవెన్యూ డివిజన్ చేసింది మా కేసీఆర్. చండూరు రెవెన్యూ డివిజన్ అయిందా లేదా? మాట అంటే మాట మీద ఉన్నాడు కేసీఆర్. మా ప్రభాకరన్ను మనం గెలిపియాలని మీరందరూ కోరితే చండూరును రెవెన్యూ డివిజన్ చేసినాం. 570 కోట్ల రూపాయలు ఈ మునుగోడుకు మాట ఇచ్చి మంజూరు చేయడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక 570 కోట్ల పనులు అవుతున్నాయా? ఇప్పుడు అన్ని పనులు ఆగిపోయినాయి. అది ఏందో ఏమో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రివర్స్ గేర్లో పడ్డది, బండి ముంగడి పోతలేదు, రివర్స్. ఇవాళ నేను అడుగుతున్నా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కొత్త పథకాలు రాలే కానీ ఉన్న పథకాలు పోతున్నాయి, పోతలేవా? మా అక్క చెల్లెల్ని అడుగుతున్నా, ఇలా దవాఖానకు నల్గొండకు పోండి, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. ఆనాడు కేసీఆర్ ఉండగా బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి తల్లి బిడ్డలను ఆటో కిరాయి లేకుండా తెచ్చి ఇంటికాడ దించింది కేసీఆర్ కాదా? మరి కాంగ్రెస్ లాగానే కేసీఆర్ కిట్ మాయమైపోయింది. నీ బాయి కాడ 24 గంటల కరెంట్ వస్తుందా? ఇప్పుడు 16 గంటలు 12 గంటలే వస్తుంది. అది కూడా గంట గంట ట్రిప్ అవుతుంది, మోటార్లు కాలిపోతున్నాయి. ఇవాళ ఒక్కసారి మోటార్ కాలితే 10,000 రూపాయలు రైతుల మీద భారం పడుతుంది. నేను అడుగుతున్న, కేసీఆర్ ఉండగా మోటార్లు కాలినాయా? మరి కాంగ్రెస్ రాగానే మోటార్లు ఎందుకు కాలుతున్నాయి? ఆలోచన చేయండి. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు మాయమైంది. కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ కిట్టు మాయమైంది. కాంగ్రెస్ వచ్చింది, రైతు బంధు మాయమైంది. కాంగ్రెస్ వచ్చింది, మంచి నీళ్లు కూడా మున్పటి లెక్క వస్తలేవు. ఇవాళ ఆలోచన చేయండి. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, ప్రజల్ని మోసం చేసింది. మళ్ళీ మోసం చేయడానికి ఈరోజు కొత్త డ్రామా మొదలు పెట్టినరు. దేవుళ్ళ మీద ఒట్టు, యాదగిరి దేవుని మీద ఒట్టు అంటుండు. మోసపోదామా? ఒట్టేందుకు? మరి నువ్వు రాజీనామాకు తయారు కావాలి కదా. నిజంగా చేసేటోని అయితే, 5 గ్యారెంటీలు ఇచ్చేటోని అయితే రాజీనామాకు ఎందుకు తయారైతలేవు? అంటే అందులోనే మోసం ఉన్నది. దయచేసి బీఆర్ఎస్ కార్యకర్తలారా, మీరు వెళ్ళి కాంగ్రెస్ మోసాలను అర్థమయ్యేటట్టు ఇంటింటికి పోండి, గడప గడప దొక్కండి, అర్థమయ్యేటట్టు చెప్పండి. ప్రజలు మనకు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళ అహంకారాన్ని, కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచాలని ఇలా ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. అందువల్ల ఈ 9 రోజులు మీరు కష్టపడండి. నేను, జగదీష్ అన్న, క్యామ మల్లేష్ అన్న, మేమందరం కూడా వచ్చే 5 ఏళ్ళు మీ పక్షాన మేము పోరాడతాం. అయితే ఈరోజు మరి క్యామ మల్లేష్ అన్న ఒక వైట్ పేపర్ లాంటోడు, మచ్చలేని నాయకుడు, ప్రజా జీవితంలో ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తూ పనిచేసినటువంటి ఒక మంచి వ్యక్తి క్యామ మల్లేశం అన్న. అలాంటి మంచి మనిషిని మనం గెలిపించుకుంటే రేపు మన భువనగిరి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోగలుగుతాం. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తాడు. ముఖ్యంగా యువతీ యువకులు అందరూ కూడా ఈ 9 రోజులు కష్టపడి మన అభ్యర్థిని బీఆర్ఎస్ ను గెలిపించడానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే.